హాయ్ అందరికీ. ఈరోజు చొల్లంగి అమావాస్య అంట. అమ్మ ఫోన్ చేసి చెప్పింది, ఈరోజు శివాలయంకి వెళ్ళిరా నాన్న అంటే, సరే అమ్మ అనేసి ఇంకా పాలు నీళ్ళు ఇంట్లోంచి తీసుకొని వెళ్ళానన్నమాట. సండే కావడంతో అమావాస్య రావడంతో చాలా పవర్ఫుల్ డే అని చెప్పింది. సరే అనేసి నేను వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరూ లేదు టెంపుల్లో. నేను ఇంకా తొందరగా అభిషేకం చేసేసి పక్కన ఉన్న చెట్లకి, బిల్వపత్రానికి, వేప చెట్టు, రావి చెట్టు ఉన్నాయి, వాటికి కూడా నీళ్లు పోసేసి ఇంకా దేవతలందరికీ అభిషేకం చేసేసి దీపం పెట్టేసి ఇంకా అయిపోయింది. వెళ్ళగానే జస్ట్ 10-15 మినిట్స్లో వర్క్ అయిపోయింది. ఇంకా సరే అనేసి నమస్కారం పెట్టేసుకొని వద్దామా అని ఇంకా జస్ట్ ఇలా చూసేసరికి ఒక ఇద్దరు కపుల్ ఉన్నారు అక్కడ, మెల్లిగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు లేచి నమస్కారం పెడుతున్నారు. నేను వెళ్ళేసరికి అయితే కూర్చొని అక్కడ గణేశ ముందే అక్కడ ఇస్తరాకులాగా ఉంది కదా, అక్కడ కూర్చొని ఆంటీ కాలు వైపుగా చాపి, ఎందుకంటే వాళ్ళకి ఆ వయసులో కాళ్ళు మలచడం రాదు కదా, కాలు చాపి చేస్తుంది. నేను అప్పుడు వెళ్ళేటప్పుడు ఎంత చూడలేదు. తర్వాత ఏదో జరుగుతుంది ఇక్కడ అని కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది నేను ఆంటీనే అడిగాను. ఏదేమైనా ఈలోపు గణేశాన్ని అడిగేశాను. వాళ్ళు ఏం కోరి అయితే చేస్తున్నారో దాన్ని ఇచ్చేసేయి స్వామి, చాలా కష్టపడి చేసింది ఆంటీ, ఇచ్చేసేయి పాపం, వాళ్ళు ఎన్నో చూశారు, ఇంకా ఏదో కావాలని కోరుకుంటున్నారు, అది ఇచ్చేయని అడిగాను. ఆమె మాటల్లో విందాం ఆంటీ ఏం చెప్పిందో. వినండి. ಏನು ಸ್ಪೆಷಲು ಯಾಕೆ ದೀಪ ಹಚ್ಚಿದ್ದೀರಾ? ಸ್ಪೆಷಲ್ ಏನಿಲ್ಲ. ಯಾವ ಸಂಡೇ ನಾನು ಗಣೇಶಗೆ ಮಾಡ್ಬೋದು. ಯಾವ್ದು ಸಂಡೇ ಮಾತ್ರ ಗಣೇಶಗೆ ಈ ಥರ ಬಾಳೆ ಎಲೆ ಇಟ್ಟು ಅದ್ರ ಮೇಲೆ ಗೋಧಿ ಹಿಟ್ಟಿನಲ್ಲಿ ಲ್ಯಾಂಪ್ ಥರ ಮಾಡಿ ಅದರಲ್ಲಿ ಸ್ಯಾಫ್ರಾನ್ ಸ್ವಲ್ಪ ಹಾಕಿ ಆಯಿಲ್ ಹಾಕಿ ದೀಪ ಹಚ್ಚಿರೋದು. ಆ ಥರ ಮಾಡ್ಬೋದು ಗಣೇಶಕ್ಕೆ ಸಂಡೇ. ಇಲ್ಲ ಅಂದರೆ ನೀವು ಯಾವತ್ತಾದ ಅಮಾವಾಸ್ಯೆ ದಿವಸದಲ್ಲಿ ಲಾರ್ಡ್ ಶಿವಾಗೆ ಮಾಡ್ಬೋದು. ಈ ಥರ ಮಾಡಿದ್ರೆ ನಮ್ಗೆ ಏನಾದರೂ ನಮ್ಗೆ ಕುಲದೈವ ನಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿ ಗಾಡ್ ಏನಾದ್ರು ಮಿಸ್ಟೇಕ್ ಇದ್ದರು, ಇಲ್ಲ ನಮ್ಮಿಂದ ಕಷ್ಟ ಇಲ್ಲ, ನಮಗೆ ಏನಾದರೂ ಮನಿ ಪ್ರಾಬ್ಲಮ್, ವೆರಿ ಪ್ರಾಬ್ಲಮ್ ವಿಲ್ ಬಿ ಸಾಲ್ವ್. ಸೊ ಎಷ್ಟು ದಿನ ಹಾಕಬೇಕು? ಅಷ್ಟು ದಿನ ಸಂಡೇ ಒಂದು ವಾರ ಇದು ಹಾಕಿ ಒಂದು ಸಂಡೇ ಹಾಕಿದ್ರು ಹಾಕಿದರೆ ನಮ್ಗೆ ಚೇಂಜಸ್ ಬರುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ರು. ಅವರ ಇಷ್ಟ. ನೀವೆಷ್ಟು ಇದು ಇವತ್ತು ಫಸ್ಟ್ ಡೇನ? ఓకే సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. అలా ఈరోజు అమావాస్య అండ్ ఆదివారం రావడంతో గోధుమ పిండి దీపం చేసి అందులో కుంకుమ పువ్వు వేసి నూనె వేసి దీపం వెలిగిస్తే, గణేశకి కానీ ఓం నమ శివాయకి కానీ దీపం వెలిగిస్తే మన కులదేవం తరపున ఏవైనా మనకు చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా తొలగిపోతాయి, కులదేవం హ్యాపీ అవుతుంది, శాంతిస్తుంది. అట్లాగే హెల్త్ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని ఆంటీ వాళ్ళ విశ్వాసంతో ఈరోజు అలా దీపం పెట్టారనమాట. సో తను చెప్పేసరికి నాకు కూడా అసలు భలే అనిపించింది. అంత వయసులో వాళ్ళంతా చేశారు, మనం కూడా ఇవన్నీ ఫాలో అవ్వాలి, మన పిల్లలు తెలుసుకోవాలి అని చాలా బాగా అనిపించింది. నిజంగా ఈ సండే ఈరోజు నేను టెంపుల్కి వెళ్ళడం అన్నది చాలా బ్లెస్సింగ్ డే. చాలా హ్యాపీ అయ్యాను నేను ఇది చూసి. వెరీ గ్రేట్ కదా, ఆంటీ కూర్చొని లేవలేకపోతూ కూడా దీపం పిండి కలిపింది, లిటరల్లీ కాలు చాపింది. నాకు ఫస్ట్ చూస్తున్నప్పుడు ఆంటీ ఏంటి దేవుడి ముందు కాలు చాపింది అని అనుకున్నాను, కానీ తర్వాత ఆ వయసులో దేవుడికి దీపం పెట్టడం అంటే వెరీ గ్రేట్ అనిపించింది. సో మళ్ళీ ఒకసారి మీ అందరి తరపున, నా తరపున కూడా గణేశాని ఓం నమ శివాయని అడిగేస్తున్నాను. గణేష, వాళ్ళు ఏ కోరిక దీపం పెట్టారో అది ఇచ్చేసే స్వామి ప్లీజ్. చాలా కష్టపడి దీపం పెట్టారు అంకుల్ ఆంటీ. సో వాళ్ళు మా నైబర్సే.